గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన కొత్తదా పాతదా? ప్రాజెక్టుతో ప్రయోజనం ఎవరికి, ఎలా? అధికార విపక్షాల పరస్పర విమర్శలతో పొలిటికల్ వార్ పీక్స్ కి చేరింది. హైకోర్టు అనుమతితో ఇవాళ బీఆర్ఎస్ బహిరంగ సభకు లైన్ క్లియర్ అయింది. గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ని నశించాలి, ఎమ్మెల్యే మొండి వైఖరి. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించొద్దని 6 గ్రామాల రైతులు, స్థానికులు 100 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు బీఆర్ఎస్ సభకు అనుమతి ఇచ్చింది. సభలు, సమావేశాలంటే కాంగ్రెస్ సర్కార్ భయపడుతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అవసరం లేని గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ కు 1352 ఎకరాల భూసేకరణ అవసరమా అని ప్రశ్నించారు ఆయన. కింద ఎవరిని పట్టించుకోను, నాకు తెలుసు ఎవరికి ఎంత శక్తి ఉందో. సీఎం కార్యాలయం నుంచే నేరుగా అధికారులు పోలీసులతో, జిల్లా పోలీసులతో మాట్లాడడం, అధికారులతో మాట్లాడడం, ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని ఎట్లైనా చేసి సభ జరగకుండా పర్మిషన్ క్యాన్సిల్ చేయండి అని క్యాన్సిల్ చేయించు. ఏమైంది? ఇప్పుడు మూతి మీద కొట్టినట్లు హైకోర్టు మళ్ళీ మీటింగ్ పెట్టుకోండి ఇచ్చింది కదా. ఎన్ని రోజులు పెడతారు ఆంక్షలు మీరు? అది ఎట్లా సమంజసమో మీరు మీటింగ్ పెట్టి ప్రజలను ఒప్పియండి. తెలంగాణ తొలినాళ్లలో నీటిపారుదల శాఖకు నేతృత్వం వహించిన హరీష్ రావు గారే రేపు వచ్చి దాని మీద చెప్తారు. ఇప్పుడు దాని మీద ఎవరు చెప్పాలో? జవాబు చెప్తే ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ప్రజలను ఒప్పియాలి. చేయండి ఆ పని, ప్రజలను ఒప్పియండి. మేము వద్దంటున్నామా? ఫైనల్గా ఆమోదించేది ప్రభుత్వం కదా. ప్రభుత్వము అటువంటి నిర్ణయం తీసుకోదని మేము కూడా భావిస్తున్నాం. కానీ ప్రజల ఆందోళనను ప్రభుత్వం గమనించాలన్న ఉద్దేశంతోనే సభ పెట్టేది. ఈ మూర్ఖత్వానికి పోయి, మొండితనానికి పోయి మాకు తోచినట్లు చేస్తామంటే దానికి ఉండే పరిణామాలు దాన్ని ఎవరైనా అనుభవించాల్సి వస్తుంది. జవాబు ఉంటే చెప్పాలి, లేదంటేనంటే దారి లేదని చెప్పాలి. కానీ దాన్ని తట్టుకోలేకుండా బెంబేలెత్తిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే అది మీ కర్మ, మీరు అనుభవిస్తారు. నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. గతంలో గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం ఉందని ఆయన చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా గొల్లపల్లి ప్రాజెక్ట్ అవసరం ఉంది, ఇక్కడ కడుతున్నాము అని చెప్పి డీటెయిల్గా చెప్పినాక ఈరోజు గొల్లపల్లి వద్దని చెప్పేసి ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఈరోజు వచ్చి కొందరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు ఎట్లాగూ వాళ్ళకి బుద్ధి చెప్పినా వాళ్ళకి బుద్ధి వస్తలేదు. బీఆర్ఎస్ హయాంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ జీవో ఇచ్చారన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందన్నారు. వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు నిజమైతే ఆ గొల్లపల్లి సర్పంచ్ కానీ, చీర్కేపల్లి సర్పంచ్ కానీ, అక్కడ ఉన్న రేవల్లి సర్పంచ్ కానీ, ఏదుల సర్పంచ్ కానీ 7 గ్రామ పంచాయతీలు ఉంటే 6 గ్రామ పంచాయతీలు మా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించున్నారు. వాళ్ళకి ఈ అభివృద్ధిని చూసి, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని, ఇక్కడ చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళందరూ మెంటల్గా లాగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ నుంచి నేను వాళ్ళకి చెప్తున్నా, మీరు చెప్పిన వీడియోలు మీరెందుకు 2015లో పాలమూరు రంగారెడ్డి అయిన తర్వాత ఇదంతా ప్రపోజల్ చేసినారు, దీని అన్నిటికీ మీరు సమాధానం చెప్పి ప్రజలకు రావాలని డిమాండ్ చేస్తూ, వీళ్ళ మాటలు నమ్మి ఆ జీవోలు ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ వచ్చి చులకన కావద్దని ఆయన కూడా సలహా ఇస్తూ, ప్రజాభీష్టం ప్రకారమే రిజర్వాయర్ నిర్మాణంపై ముందుకు వెళ్తామంటోంది అధికార పక్షం. కమిషన్ల కోసమే గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన అని విపక్షం విమర్శిస్తోంది.